ముందుగా వన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈరోజు మనము ఉగాది పండుగను పురస్కరించుకొని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కల్లూరు గ్రామంలో శ్రీ చౌడేశ్వరి దేవాలయం దగ్గర అయితే మనం ఉన్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి జాతర దాదాపుగా 3 రోజులు కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. అయితే ఉదయం వేకువజాము నుంచే భక్తులు తమ నైవేద్యాలను అమ్మవారికి సమర్పించుకోవడానికి కోకొల్లలుగా వచ్చారు, సమర్పించారు, వెళ్ళారు. అయితే ఈరోజు సాయంకాలము ఎడ్ల బండి అలాగే రేపు ఉదయం గాడిదలతో చాలా మటుగా వివిధ రకాల పోటీలు అయితే ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇందులో భాగంగా ఈరోజు మనం ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ చౌడేశ్వరి ఆలయం దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ యొక్క ఈ గుడి యొక్క ఈ జాతర యొక్క విశిష్టత ఏంటి, ఈ సాంప్రదాయం ఏంటి, ఈ ఆనవాయితీ అనేది ఈ గుడి దగ్గర ఉన్నటువంటి మనతో పాటు చైర్మన్ గారు ఉన్నారు, గుడి యొక్క చైర్మన్ గారు ఉన్నారు. చైర్మన్ గారి మాటల్లో అడిగి తెలుసుకుందాము పలు విషయాల గురించి. ప్రస్తుతం మనం ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాము. కరెక్ట్గా ఇప్పుడు మనము శ్రీ చౌడేశ్వరి ఆలయం ముంగిట ఉన్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఇక్కడ మనకైతే చాలా మంది కనిపిస్తున్నారు. అయితే ఇందులో భాగంగా చాలా మంది విఐపీలు, నాయకులు, రాజకీయ నాయకులు కూడా ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకు బాగా కనిపిస్తుంది, ఇందాక మనం చెప్పుకున్నాము బురదగుంటలో దాదాపుగా ఒక సాంప్రదాయం, ఒక ఆనవాయితీ జరుగుతుందని చెప్పేసి మనం తెలుసుకుందాము. ఇక్కడ మనం చూడొచ్చు బురదగుంటలు అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ బురదగుంటలో పిల్ల, పెద్ద, చిన్న, తాత, ముస్లిం తేడాలు లేకుండా ఇక్కడ మనకు బురదలో అయితే అందరూ దాదాపుగా ఇక్కడ వెదజల్లుకుంటూ ఉంటారు బురదలో. సో ఇక్కడ నుంచి అయితే మనం చూస్తున్నాం. అయితే ఇందులో దాదాపుగా మనం ఒక బురద చుక్క పడితే అయ్యో బురద చుక్క పడింది అంటాం, కానీ ఇది అదే బురద చుక్కలో ఆ బురదలో పొరలడమే ఇక్కడ ఒక ఆనవాయితీ అని చెప్పేసి ఇక్కడ గుడి యొక్క పెద్దలు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు ఎడ్లు కానీ అయితే రజకులు తీసుకొస్తున్నటువంటి వాటి యొక్క ఆ గాడిదలను సుందరంగా దానిని అలంకరించి ఇక్కడ ఉన్నటువంటి బురదల్లో పొర్లిస్తున్నారంట. ఇది దాదాపుగా వాళ్ళ వంశీకుల నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. భయం లేకుండా అసలు ఎటువంటి గలీజ్ అని ఏం లేకుండా ఇది దీంట్లో పొర్లితే ఒక విశిష్టత, ఒక ఆనవాయితీ, ఒక భక్తిని చాటుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా మనకు చెప్తున్నారు. చూస్తున్నాం పిల్లలు ఆ బురదతో, ఆ బురదతో మురికి నీళ్ళతో చాలా పిల్లలు ఆడుతూనే ఉన్నారు. అయితే దీంట్లో దూకితే ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా కూడా నయం అవుతాయి అని ఒక ప్రగాఢ నమ్మకం కూడా ఇక్కడ మనకు ఉన్నటువంటి భక్తులు కూడా మనకు చెప్తూ ఉన్నారు. అయితే చూస్తున్నారు కదా, పిల్లలు చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా, ఎటువంటి ఇది లేకుండా ఈ పిల్లలు బురద తీసుకొని కొట్టుకుంటూ ఉన్నారు. ఇది మనం క్లియర్ కట్ గా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కాసేపట్లో ఈ ఊరి యొక్క ఒక ఇంటి నుంచి ఎడ్లు అయితే బయలుదేరుతూ ఉన్నాయి. దాదాపు ఇప్పుడు మనకు సౌండ్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఆ ఎడ్లు కూడా ఇప్పుడు వచ్చి సుందరంగా ఆ ఎడ్లని తీర్చిదిద్ది సుందరంగా ఆ ఎడ్లను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ బురదలో వాళ్ళకు ఇది చేస్తున్నారని చెప్పి మనకి ఇక్కడ భక్తులు అయితే చెప్తూ ఉన్నారు. బురద గుంటలో పొర్లుతూ ఒకరోజు, అయితే ఎడ్ల బండ్ల బరిలో ఒకరోజు, అయితే రజకులతో గాడిదల ఊరేగింపు అనేది ఒకరోజు, ఇలా వివిధ రకాలుగా 3 రోజుల ఉత్సవం అయితే కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత అయితేనేమి, సాంప్రదాయం అయితేనేమి, ఆనవాయితీ అయితేనేమి చాలా విశిష్టంగా ఉందని చెప్పి చెప్తున్నారు. ఈ జాతరకు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఈ 3 రోజుల పాటు ఎక్కడున్న జనాలంతా కూడా ఇక్కడ మనకు పోగైపోతుంది ఉంటారు ఈ సాయంకాలానికి. అయితే ఇక్కడ చూస్తున్నాం మనం, చాలా ఇక్కడ స్టాల్స్ కూడా మనకు ఏర్పాటు చేశారు చాలా మంది. అయితే ఇక్కడ మన భక్తులు కూడా చాలా మంది తమ కోరికలను నెరవేర్చుకునేందుకు తండాలుగా తరలైతే వస్తున్నారు, వాళ్ళ భక్తిని చాటుకునేందుకు. అయితే ఈ గుడి విశిష్టత యొక్క గురించి, సాంప్రదాయం ఎలా వచ్చింది, ఇటువంటి ఆనవాయితీ ఎలా కొనసాగుతుంది, ఎప్పటి గురించి కొనసాగుతుంది అనే పలు విషయాల గురించి మనతో పాటు ఆలయ చైర్మన్ పోలిశెట్టి వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు. వారి మాటలన్నీ అడిగి తెలుసుకుందాం పలు విషయాల గురించి. సార్ నమస్తే సార్, చెప్పండి. ఈరోజు ఫస్ట్గా శుభాకాంక్షలు మేడం, క్రోధనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మేడం. ఇక్కడ విశేషత ఏమంటే ఈరోజు అమ్మవారి యొక్క ఆశీర్వాదం వల్లనే ఈరోజు మన ఉగాది రైతులకు కానీ, ప్రజలకు కానీ, అన్ని విధాలుగా అన్ని వర్గాలు కూడా తమ కోరికలు తీరాలనే ఉద్దేశంతోనే ఈరోజు గుడి చుట్టూ రైతులు ఉగాది తిరగడం కూడా జరుగుతున్నది. అలాగే రైతులు, వ్యాపారస్తులు కూడా ఈరోజు ఎన్నో రకాలుగా వివిధ రకాలైనటువంటి ప్రజలు కూడా మనకి అమ్మవారి యొక్క ఉత్సవం ప్రసిద్ధ తెలుసుకొని ఈ విధంగా వస్తుంది. ఇక్కడ విశిష్టత ఏమంటే ఒకటే విషయం, మనం ఇక్కడ అమ్మవారి గుడి చుట్టూ తిరగడం వల్ల ఏమి కూడా కాదు మేడం. ఈ యొక్క గేటు దాటిన తర్వాతనే ఏమైనా జరిగేది మేడం. అక్కడ ఏమి కూడా జరగవు. ఎంత జరిగినా, ఎంత గెలవని అక్కడ మాత్రం ఎక్కడ ఎలాంటి పరిస్థితి జరగడానికి వీలే లేదు. ఈరోజు వరకు దాదాపు మా పూర్వీకుల యొక్క ఎందుకు విశేషత అంటే, పూర్వీకులు 300 సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయం అందరూ రైతులు కూర్చొని ఆ రోజు మాట్లాడుకొని చేయడం జరిగినది. ఆ ఆనవాయితీ ప్రకారమే ఈరోజు కూడా అదేవిధంగా రైతులు లేకపోయినా తమ కోరికలు కూడా తిరుగుతూ ఏదో విధంగా తిప్పాలని కోరికతో వాళ్ళు ఈరోజు చెప్తున్నారు మేడం. అలాగే ఈరోజు రాత్రి మా కులదైవమైన చౌడేశ్వరి దేవి యొక్క విశేషత ఏమంటే,
జ్యోతులు ఉత్సవం రాత్రి 10 గంటలకు స్టార్ట్ అయ్యి తెల్లవారుజామున ఉదయం బయలుదేరి ఉదయం మళ్ళీ 10వ తారీఖు ఉదయం కల్లా ఇక్కడ రావాలా. అక్కడ వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా ప్రజలు కానీ ఏం కూడా చేసుకోవడానికి వీలు ఉండదు. ఎందుకంటే ఒక ఆనవాయితీ అదేవిధంగా కొనసాగిస్తున్నారు మేడం. అదేవిధంగా కొనసాగిస్తున్నారు వాళ్ళు ఈ రోజు వరకు కూడా కొనసాగిస్తున్నారు. మనం ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు మనం. కాబట్టి అదేవిధంగా తొందరగా బయలుదేరాలనే ఉద్దేశంతోనే మేము ప్రయత్నం చేస్తున్నాం మేడం. ఇక్కడ దానితో డెవలప్మెంట్ కూడా మా ఎమ్మెల్యే గారి సహకారం, గుడి నిర్మాణం కొంత అసౌకర్యం ఉంది మేడం. ఆయన 4 కోట్లకు కూడా శాంక్షన్ చేయడం చెప్పినాడు. మేము 1,20,00,000 శాంక్షన్ అయింది మేడం. దానికి తోడు ఇక్కడ అమ్మవారికి యొక్క షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని ఉదయం మేము చైర్మన్ అయిన తర్వాత మా యొక్క అనుభవంతో ఉద్యోగపరంగా, ఎందుకంటే అనుభవంతో నేను వచ్చి అమ్మవారికి ఆదాయం తేవాలనే ఉద్దేశం కోరుకుని ఈరోజు ఈ యొక్క ఆదాయం కూడా తేవడం కూడా జరుగుతున్నది. పండగ పోయిన తర్వాత దేవాలయ పునర్నిర్మాణం కోసం కూడా ప్రయత్నం చేస్తాం మేడం. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రావడంలో ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే 1,20,00,000 చాలదు మేడం. దానికి తోడు ఎమ్మెల్యే గారు అదే 4 కోట్లు తేవాలనే ఉద్దేశంతోనే ఎలక్షన్ అయిపోయిందాక ఏం మొదలు పెట్టొద్దని చెప్పినాము. అంతవరకు చెప్తున్నాను. అది థ్యాంక్ యూ. ఓకే సార్, గుడి అయితే ఇంత అంగరంగ వైభవంగా అయితే ఉత్సవం అయితే జరుగుతుంది. అయితే అప్పటితో పోలిస్తే 2008 నుంచి పోలిస్తే మనకు ఇప్పుడు గుడి చాలా డెవలప్ అయితే అయ్యింది. అయితే ఇందులో భాగంగా అసలు ఈ ఉత్సవం జరుగుతున్నాయి ఇప్పుడు మనకు 3 రోజుల పాటు. అసలు ఏంటి ఈ ఆనవాయితీ ఈ సాంప్రదాయాలు వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి? అసలు ఇది వరకు ఏదైనా అప్పటి మీ వంశీకులు ఉన్నప్పుడు ఏదైనా ఆ వింతలు విశేషాలు ఏమైనా జరిగాయంటారా? జరిగినాయి మేడం. మా యొక్క పూర్వీకులు ఆ రోజు పంచలోహ విగ్రహంతో తయారు అమ్మవారి విగ్రహం చేయడం జరిగినది. ఎవరంటే ఇక్కడ ఎక్కువ సన్యాసులు సాధులు ఎక్కువ, ఇక్కడ బయలు ఇక్కడంతా లేదు. ఆ రోజులు వారి యొక్క అంటే మా పూర్వీకుల యొక్క అక్క కాయముని అంట చూడమ్మని, పెద్ద చూడమ్మని వాయమతో తయారు చేసి పంచలోహ విగ్రహం చేయించినారు. అది కూడా ఆ యొక్క పవర్ ఈ రోజు వరకు తగ్గలేదు మేడం. ఈ యొక్క ఈ కాంపౌండ్ వాళ్ళ లోపలనే ఏం జరగాలి, బయటకు వచ్చినాక ఎవరంతా అక్కడ ఏం జరగడానికి వీలు లేదు మేడం. విగ్రహం దొంగతనం కూడా జరిగింది మేడం. కానీ ఆ విగ్రహం పరిరక్షించిన వాళ్ళు కూడా ఎవరు కూడా బతకలేదు మేడం. ఇక్కడనే చనిపోయిన మాకు, ఎందుకంటే మాకు చిన్నతనంలో అనుభవం ఉంది, అది చూసి చెప్తున్నాం మేడం. అంతకంటే మనం ఏం అమ్మవారికి కూడా విగ్రహం ఉందని చెప్తున్నారు ఈ రోజు వరకు. కానీ ఆమె ఎవరు కూడా శక్తికి లేదు ఈ రోజు వరకు కూడా. అంత పవర్ఫుల్తో తయారు చేసిన యొక్క విగ్రహం అది. ఎవరు చనిపోయినా, కొంతమంది చనిపోయిన తీసుకోమని కూడా చనిపోయినని చెప్పి ఎక్కడ ఉందో మళ్ళీ లాస్ట్కి అదే సన్యాసులు అమ్మాయి విగ్రహం ఎట్లా పోయిందో ఆ విధంగానే వస్తుందట. మనం ఉంటామో లేమో తెలియదు మేడం. అది కూడా విశేషత చెప్తున్నాయి. అమ్మవారి యొక్క విగ్రహం పోయినా కానీ ఈ రోజు వరకు లేక కూడా జరుగుతుంది మేడం. అంతవరకు చెప్తాం మేము. ఈరోజు యొక్క విశేషత ఏమంటే ఇంత పవర్ఫుల్ జరగడానికి కూడా ఈ రోజుకి ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఆ యొక్క ఉద్దేశంతోనే మేము కూడా ఎమ్మెల్యే గారి సహకారం వల్లనే టెంపుల్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు కూడా కొనసాగే. ఎందుకంటే ఎలక్షన్ రావడము మనం దురదృష్టకరము, అది ఇంకా తప్పదు, ఎలక్షన్ అనేది తప్పదు. దాని తర్వాతనే మనం పునర్నిర్మాణం చెప్తాము. ఆ రోజు కూడా మీ యొక్క సహకారం వల్లనే చేస్తామని కోరుకుంటూ ఎంతో వివరిస్తున్నాం మేడం. సార్ అయితే ఇంకో క్వశ్చన్ సార్, అయితే ఇప్పుడు మీకు ఎడ్ల బండి లాగుడు కార్యక్రమాలు ఏమైనా ఇప్పుడు పెడుతున్నారు కదా సార్, అది మొదటగా ఎవరింటి నుంచి వస్తుంది? అయితే రైతులు అనేది వాళ్ళు అందరూ కలిసి చేస్తున్నారు మేడం. గ్రామంలోని పెద్దలు అందరూ కలిసి, అది ఒకరని కాదు అన్ని వర్గాలు, ఇక్కడ ఆ వర్గము ఈ వర్గం అనేది అందరూ కలిసి ఈ యొక్క కల్లూరు యొక్క గ్రామం ఉండాలనే ఉద్దేశంతోనే అందరూ కూడా తలా ఇంత వేసుకొని చేయడం జరుగుతుంది. 3వ రోజు మేడం అది. మళ్ళీ లాగుడు పని ఫస్ట్ ప్రైజ్ 50,000, సెకండ్ ప్రైజ్ 40,000, 30,000 ఆ విధంగా జరుగుతూనే వస్తుంది మేడం. కానీ 15 సంవత్సరం కూడా జరుగుతుంది. అందరి యొక్క ఎన్ని ఉన్నా అది కొనసాగుతూనే రైతులు మనం ఉండాలా, గ్రామం పేరు ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా మా వంతు కూడా కొద్దిగా చేయడం కూడా జరుగుతుంది మేడం. ఇప్పుడు 3 రోజుల విశిష్టత అన్నారు. ఈ రోజు మొదటి రోజు ఏం జరుగుతుంది, రెండో రోజు ఏం జరుగుతుంది, మూడో రోజు ఏం జరుగుతుంటాయి? మొదటి రోజు ఫస్ట్ మా నాగలక్ష్మి అని మా పెద్దలు మేడం. ఆనవాయితీ అనేది ఫస్ట్ రెడ్డి గారు ఉన్నారు, రైతులు వాళ్ళు లేరు కాబట్టి మా వాళ్ళే ఎద్దులు లేకపోయినా వేరే సైడ్ బాడకి తీసుకొచ్చి కొనసాగించాలనే ఉద్దేశంతో మా వాళ్ళు ఈరోజు చేసిన. మా బండి అయిన తర్వాతనే వేరే బండ్లు వస్తాయి మేడం. నెక్స్ట్ రోజు ఇంకా ఉదయం నుంచి తిరుగుతాయి మేడం. ఈరోజు ఇప్పుడు మా బండి ఇంతవరకు ఎవరు కూడా చేయడానికి లేదు, కార్యక్రమం కూడా చేయడానికి లేదు. అది మేడం. అది రేపటి నుంచి ఉదయం నుంచి కార్యక్రమం జరుగుతాయి మేడం. రేపు గాడిదలు అవన్నీ జరుగుతాయి. కానీ ఒకటే మా రిక్వెస్ట్ ఏమంటే చేయొచ్చు, కానీ మీడియా వాళ్ళు ఎత్తున్నట్టే గాడిదలను హైలైట్ చేస్తున్నాం, కానీ ఇక్కడ యొక్క సాంప్రదాయాన్ని మాత్రం ఎవరు చేయడం లేదు. అదే కోరుకుంటున్నాను నేను. ఎవరి నుంచి చెప్తున్నాను, చైర్మన్ లేకుండా కూడా చెప్తున్నాను, వద్దయ్యా అమ్మవారి గాడిద నాకు. ఎందుకంటే మా కమిషనర్ గారు నేను సర్వీస్ చేసేటప్పుడు కమిషనర్ రవీంద్రబాబు ఉండే మేడం. ఆయన ఉన్నాడు కమిషనర్, మున్సిపల్ కమిషనర్ ఉండే. పోయినాను ఏం చేస్తున్నావు అంటే ఇటు చేస్తాను సార్ అంటే గాడిద దేవాలయం అనే అంటే నేను కొంచెం తలకే ఉంచుకుంటే మేడం. గాడిద దిగరా ఇంత చేసి కూడా గాడిద దేవాలయం లాస్ట్ కానీ ఉద్దేశం అది మాత్రం హైలైట్ చేయకూడదని ఉంది మా కోరిక. పర్సనల్ 2 చేయండి,
చేయొద్దని వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. నీళ్ళు ఎందుకంటే నీళ్ళు ఉంటేనే కదా రజకులు పనిచేసడానికి. ఆ యొక్క సంతోషం దాదాపు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా 10 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా పోటీలు పడి చేసుకుంటున్నారు మేడం. వాళ్ళు కూడా సంతోషమే. కానీ హైలైట్ అనేది రైతులను చేయాలి, కానీ వాళ్ళు ఏం అదొక్క రిక్వెస్టబుల్ మాకు, అంతే తప్ప వేరేది ఏం లేదు మేడం. ఈ పోటీల్లో దాదాపుగా ఎన్ని ఎడ్ల బండ్లు దాదాపుగా ఎన్ని పాల్గొంటాయి సార్? ఏమి ఎక్కువ లేవు మేడం. ఎందుకంటే అప్పుడు మాది ఇప్పుడు లేవు మేడం. రైతులు అనేవాళ్ళు ఎదురు లేవు. ఒక బండి కట్టాలంటే దాదాపు 1,00,000 రూపాయలు అవుతుంది. ఒక ఖర్చు బండికి చిన్న దాని యొక్క కార్యక్రమం లేక మేము చేస్తున్నాం మేడం. దానికి అందుకని ఎవరు కట్ట తక్కువనాయి మేడం. అది అంతవరకు చెప్తున్నాను, నా పర్సనల్గా చెప్తున్నాను. అది కూడా లేదు, ఎందుకంటే డబ్బులు పోతున్నాయి. కానీ ఎందుకు ఇప్పుడు జనరేషన్ అంతా యూత్ అయింది, మనం ఏం చేయలేము. ఆ యూత్ వల్ల అందరం ఇబ్బంది పడుతున్నారు మేడం. అది ఇప్పుడు ఇక్కడ మనం లోపల చూస్తుంటే బురద గుంటలు అయితే ఉన్నాయి. అసలు ఆ బురద గుంటల యొక్క విశిష్టత ఏమంటారు? అది అక్కడ ఇంతకుముందు 3 తూర్లు తిప్పుతున్నారు మేడం గుడి చుట్టూ. అంటే ఇంత తిప్పితే అంత సంతోషం అనమాట అమ్మవారికి. అది విశిష్టత. దానికోసమే దానికి మేడం అంతవరకు చెప్తాను మేడం. వాళ్ళ యొక్క విశిష్టత ఎందుకంటే వాళ్ళు తిప్పాలి, తమ కోరికలు నెరవేరాలని, రైతులు నెరవేరాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తారు మేడం. నీళ్లు కట్టాలా చేయాలనేది. అందుకని మనం నీళ్లు కట్టడం బురద ఎక్కడ లేదు మేడం. ఇక్కడ మన కర్నూలు జిల్లాలో ఈ కార్యక్రమం అంటూ ఎక్కడ లేదు. నందవరం తర్వాత ఇక్కడనే ఫేమస్ మేడం. అంతవరకు చెప్తాను, మా పర్సనల్గా చెప్తాను. తర్వాత అగ్నిగుండం ఒకటి పెడుతున్నామని చెప్పి, అది ఎప్పుడు పెడతారు, ఎన్నో రోజు పెడతారు? రేపు తెల్లవారుజామున, ఈరోజు నైట్ జ్యోతులు వచ్చి ఆ అగ్నిగుండం నుంచే బయలుదేరి అమ్మవారి దర్శనం. ఏమి కాదు మేడం, అగ్నిగుండం వల్ల కూడా ఏం నీళ్ళ పడితే కూడా ఏం కాదు మేడం. ఆ యొక్క విషయత అంతవరకు చెప్తున్నాం మేము. ఏమి కూడా కాదు. జ్యోతుల తర్వాత అన్ని మోసుకొచ్చి అమ్మవారిని ఎత్తున పెట్టుకుని అంతా ఇట్లా బయలుదేరుస్తారు. గుండంలో ఎవరైనా పాల్గొనొచ్చా? కోరికలు కోరుకున్నా ఎవరైనా చేయొచ్చు. దానికి అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉంటుంది మేడం. ఎవరికి ఏం కాలేదు ఇంతవరకు మాకు తెలిసి. అదొకటి కత్తిశావ, కత్తులు పెట్టుకొని మాది. ఎందుకంటే కత్తులు అనేది ఎక్కడైనా మేము చేసుకోవడానికి ఆస్పదం ఉంది. మాకు ఇండియా లెవెల్ ఎక్కడ పోయినా ఏ అధికారం లేదు. ఒక చట్టం జారీ చేసినారు రాజులు, ఎప్పుడు నందవరం చక్రవర్తి చేసినారని మాకు ఒక విన్నవం జరిగింది. ఎందుకంటే 74లో ఎమర్జెన్సీ టైంలో, అంటే మీరు ఇంకా సర్వీస్ కత్తులు తీసుకొని కుమ్మరిగల్లో చేస్తుంటే ఆయన అభ్యంతరం పెట్టినాడు మేడం. కత్తులు తీసుకొని తిరగకూడదు, ఎమర్జెన్సీ అది అండి. ఎవరు పెట్టారు సార్ అభ్యంతరం? ఎస్ఐ వెంకటరెడ్డి ఉండే మేడం అప్పుడు. ఆయన పెట్టినాడు. లేదయ్యా అది లేను అంటే, లేదు తిరగని అని అంటే, లేదయ్యా ఒక పత్రం అంటే కలెక్టర్ ఆఫీస్కి వాడికి పోయి తామ్రపత్రం అంటే నందవరం చక్రవర్తి ఇచ్చానంట మేడం. అది వీళ్ళకి కోరికలు అన్నీ అడిగితే మాకు ఏమొద్దు, మేము ఎక్కడ పోయినా ఒక ఫ్రీగా ఉండాలి. కత్తి సేవ కానీ కత్తులు చేసుకొని సేవ చేస్తాను మేడం, పోసుకుంటాను. అది దానివల్ల ఎవరికి ఏం కాదు. మరుసటి అమ్మవారి బండారు చూసుకుంటే మాయమైపోతుంది మేడం. రక్తం పేద ఇంత తెగులుదే కూడా ఏం కాలేదు మేడం. అమ్మవారికి విశేషత బండారు పుస్తనే అయిపోతుంది. అది కూడా ఉంది మేడం. మాకు ఎక్కడ పోయినా ఏం లేదు. కత్తు సేవ కానీ ఏమైనా చేయొచ్చు. ఆ రోజు ఉగాది పండుగ ఉత్సవం రోజు మళ్ళీ మిగతాప్పుడు కాదు, అది చేయడానికి ఉంది. అది కూడా ఉంది. ఓకే సార్, చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే పోలిశెట్టి వెంకటేశ్వర్ గారు చైర్మన్ గారు చెప్పిన మాటలు అయితే విన్నారు కదా. అయితే ఎప్పటి నుంచో దాదాపుగా నందవరం మండలంలో ఉన్నటువంటి చౌడేశ్వరి ఆలయం తర్వాత ఇది రెండో గుడి. ఇక్కడనే అంత అంగరంగ వైభవంగా ఉత్సవం జరిగేది ఈ కల్లూరు గ్రామంలోనే అని పోలిశెట్టి వెంకటేశ్వర్ గారు అయితే చెప్తున్నారు. అయితే ఇందులో భాగంగా దాదాపుగా నగర ఎమ్మెల్యేతో మాట్లాడి ఈ గుడి టెంపుల్కి డెవలప్మెంట్కి సంబంధించి ఎండోమెంట్తో మాట్లాడి దాదాపుగా ఒక 4 కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మాకు శాంక్షన్ చేయాలని చెప్పేసి ఒక వినతి పత్రం కూడా వీరు అందజేయడం జరిగిందంట. అయితే ఎమ్మెల్యే గారు ఈ విషయానికి సానుకూలంగా స్పందించారని చెప్పి వారి మాటలోనే విని తెలుసుకున్నాము. అయితే ఇందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతో వాళ్ళ భక్తుని చాటుకోవడానికి ఇక్కడ అగ్నిగుండం అనేది ఈరోజు ఉగాది పర్వదినాన ఇక్కడ వేస్తున్నారంట. అయితే ఈ అగ్నిగుండంలో ఎవరైనా కూడా పాల్గొనవచ్చు, ఎంతటి వారైనా పాల్గొనవచ్చు. ఇక్కడ ఏంటి అర్హతలు అయితే ఏంటి ఏమి కూడా ఏం లేవని చెప్పి చెప్తున్నారు. అయితే అదే విధంగా ఆ బురదగుంట కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ బురదగుంటలో పొర్లడం అనేది ఒక ఆనవాయితీగా వాళ్ళ పెద్దల వంశీకులు పెట్టినటువంటి ఆచారం అని చెప్తున్నారు. అయితే ఈ ఆచారము, ఈ ఆనవాయితీ వచ్చేసి ఇది వరకు ఒకసారి ఆ అమ్మవారి యొక్క ఆభరణాలు దొంగలింపబడ్డాయి అని చెప్పారు. అపహరించిన దొంగలు ఆభరణాలు తీసుకొని బయటికి రాగానే వాళ్ళు మరణించడం జరిగింది అని చెప్పారు. అయితే యథావిధిగా ఆభరణాలు కూడా అమ్మవారి స్థాయికి చేరుకున్నాయని చెప్పి ఇది ఒక విశేషంగా చెప్పుకొని భక్తులు ఇక్కడ ప్రగాఢ నమ్మకాన్ని అయితే వీళ్ళు పొందుతున్నారు. ప్రస్తుతం మనం వార్యం నియోజకవర్గం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాటసాని రాంభూపాల్ గారు మనతో ఉన్నారు. అసలు గుడి యొక్క విశిష్టత ఏంటి, అసలు ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి కొనసాగుతుంది ఏంటి అని పలు విషయాల గురించి ఎమ్మెల్యే గారితో అడిగి తెలుసుకుందాం. ఈ సాంప్రదాయం అనాది నుంచి కల్లూరు ప్రజలందరూ కూడా చౌడేశ్వరి మాతను కొలిచడం అనేది అనాది నుంచి కూడా రావడం జరుగుతుంది. అంటే వీళ్ళు నాగలక్ష్మి వాళ్ళు మాత్రం ఈ దేవాలయానికి మొట్టమొదటిగా బండి కట్టాలనేది ఒక ఆనవాయితీ పూర్వకాలం నుంచి పరిస్థితి ఉంది.
మేము కూడా ఈ కర్నూలుకు వచ్చిన అలా ఉంచి ఈ ఉత్సవాలలో పాల్గొనడం జరుగుతుంది. అంటే 2008 నుంచి ఈ ఉత్సవాలలో పాల్గొనడం జరుగుతుంది. ఉగాది రోజు ఈ కల్లూరు ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ చౌడేశ్వరి మాతను కొల్చడం, అంటే ఇక్కడ సాంప్రదాయం మంచి గుడి చుట్టూరు అంతా కూడా వాటర్ వదిలిపెట్టి వాళ్ళ ఎద్దులు బండ్లు అన్నీ కూడా ఏది ఉంటే అవన్నీ కూడా తిప్పాలనేది ఇక్కడ. దాంతోపాటు రేపు రాత్రికి మళ్ళీ గార్డులతో కూడా తిరిగే ఆనవాయితీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అంటే చౌడేశ్వరి మీద అంత నమ్మకం వీళ్ళకు ఉంది కాబట్టి ఉండే ఆనవాయితీ నుండే మనం ఈ కార్యక్రమంలో మనం పాల్గొనడం జరుగుతుంది. మనం ఆ దేవి అందరినీ కూడా చల్లగా చూసి మంచి వర్షాలు పడి అన్ని వర్గాలకు మంచి కాలాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ కర్నూలు నంద్యాల జిల్లా ప్రజలకు, పాణ్యం నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, రేపు రంజాన్ శుభాకాంక్షలు వాళ్ళకందరికీ తెలియజేయడం జరుగుతుంది. సార్, ఇందాక ఒకటి వీళ్ళు వినతి పత్రం అందజేసామని చెప్పేసి ఆ గుడికి సంబంధించిన డెవలప్మెంట్ కోసము ఎమ్మెల్యే గారితో విన్నవించుకున్నామని చెప్పి అది ఎంతవరకు వెళ్తుంది సార్? ఇప్పుడు ఎలక్షన్లో వద్దు దాన్ని మాట్లాడితే అదర్ పార్టీస్ వారు వెళ్ళమంట. ఆల్రెడీ ప్రపోజల్ ఉంది. మనం డెవలప్మెంట్ విషయంలో ఆల్రెడీ కూడా అమౌంట్ కూడా శాంక్షన్ అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా షాపింగ్ అవన్నీ కూడా చేసాం. ఈ టెంపుల్ డెవలప్మెంట్, పురాణోత్తమైన దేవాలయం, ఆ దేవాలయం కూడా పునర్నిర్మాణం జరిగేది ఆల్రెడీ కూడా శాంక్షన్ అయిపోయింది. ఇంకా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొదలు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఇక్కడ కర్నూలులో వెలిసిన అమ్మవారి ఈరోజు దర్శించుకోవడం కాడసాని భూపాల్ రెడ్డి గారు మేము దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు పాణ్యం నియోజకవర్గం సంబంధించి వైఎస్ఆర్సీపీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి సతీమణి అలాగే వారి కుమార్తె మనతో ఉన్నారు. ఒకసారి వారి మాటలో అడిగి తెలుసుకుందాం అసలు గుడి యొక్క విశేషాలు ఏంటి అనేది. అమ్మ నమస్తే అమ్మా. ఈరోజు ఉగాది పండగ సందర్భంగా కల్లూరు గ్రామ ప్రజలకు అందరికీ, ఉగాది జరుపుకునే ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ ఈ కల్లూరులో ఈ సౌడమ్మ అమ్మవారి ప్రతిష్టత చాలా ఎక్కువగా ఉంది. గుడి చుట్టూరు నీళ్లు పెట్టి ఎద్దుల బండ్లను తిప్పే పద్ధతి ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా జ్యోతులు చేస్తారు రాత్రి. చాలా ప్రతిష్టమైన అమ్మవారి గుడిగా చెప్పవచ్చు. ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మాధవి గారు చెప్పండి, అసలు ఈ గుడి యొక్క అసలు మీరు ఎప్పటి నుంచి సందర్శిస్తున్నారు? ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి, సాంప్రదాయం ఏంటి? ఇందాకే మేము ఒక మాట విన్నాం, నాన్నగారు ఇప్పుడు రీసెంట్గా 4 కోట్లకు సంబంధించి ఈ గుడి యొక్క నిర్మాణం కోసము శాంక్షన్ చేశారు అని చెప్పి ఇందాకనే విన్నాం. అసలు దాని యొక్క విశేషాలు ఏమంటారు? ముందుగా అందరికీ, యావత్ ప్రజానికానికి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఈ గుడికి దాదాపుగా మేము ఇక్కడికి కర్నూలులో చేరినప్పటి నుంచి వస్తున్నాము. మోర్ దెన్ 10 సంవత్సరాలు అయ్యింది. మేము 2008 నుంచి వస్తున్నాము. ప్రతి ఉగాదికి ఇక్కడ ఉగాది సంబరాలు అన్నవి చాలా బాగా జరుగుతాయి. ఎక్కడా లేని విశిష్టత, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ఎద్దుల పందాలు పెడతారు, రేపు గార్దులతో పందాలు ఉంటాయి. అది మనం ఇంకా ఎక్కడా చూడము, ఓన్లీ ఇక్కడ మాత్రమే చూస్తాము. ఇది దినదినాభివృద్ధి చెందుతుంది, ప్రజలు ఎక్కడి నుంచో రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఒక అభివృద్ధి నోచుకోవాలి, ఈ టెంపుల్ బాగా డెవలప్ అవ్వాలి అన్న ఉద్దేశంతో దీనికి గ్రాంట్స్, ఎండోమెంట్స్ వాళ్ళతో మాట్లాడడము, దీన్ని ఇంకా బాగా డెవలప్ చేసేసి ప్రజలందరికీ మంచి దర్శనం జరగాలనే మా ప్రయత్నమే ఇది. అందరికీ, పాణ్యం ప్రజలందరికీ, యావత్ ఆంధ్రప్రదేశ్ అందరికీ మీ తరపున మీ ద్వారా వాళ్ళకు హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, మాధవి గారు అయితేనేమి, రాంభూపాల్ రెడ్డి గారి సతీమణి ఉమామహేశ్వర్మ గారు అయితేనేమి ముఖ్యంగా అందరికీ వాళ్ళు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఇందులో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి జాతరకు సంబంధించి చాలా ఇక్కడ జరుగుతున్నట్టుగా కర్నూలు జిల్లాలో ఎక్కడ కూడా ఎంత వింతగా జరగదు అని చెప్పి వారి మాటలోనే అడిగి తెలుసుకున్నాం. అయితే రీసెంట్గా వైఎస్ఆర్సీపీ నాయకులు పాణ్యం నియోజకవర్గం వరకు ఎమ్మెల్యే గారు ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో వాళ్ళు మాట్లాడి ఈ గుడి యొక్క నిర్మాణం కోసం, డెవలప్మెంట్ కోసం ఆ నిధులు కూడా మంజూరు చేస్తున్నారని చెప్పేసి ఆ దిశగా మేము వెళ్తున్నామని చెప్పేసి మాధవి గారు మనతో చెప్పారు. అయితే ప్రస్తుతం అయితే మనకు ఆల్రెడీ ఎడ్ల పందాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడే పాణ్యం
నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళడం అయితే జరిగింది. అయితే మరింత సమాచారంను అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ఇప్పుడు 41వ వార్డు కార్పొరేటర్ గాజుల శ్వేతారెడ్డి గారు. తన మాటల్లో అడిగి తెలుస్తుంది అసలు ఈ విశిష్టత ఏంటి, ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి వస్తుంది, అసలు ఎప్పటి నుంచి శ్వేతారెడ్డి గారు ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు అనే పలు విషయాల గురించి శ్వేతారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు కల్లూరు గ్రామంలో ఈ చౌడేశ్వరి మాత టెంపుల్కి రావడం అంటే ఇక్కడ జరిగే విశిష్టమైన ఎడ్లకు సంబంధించిన ఊరేగింపులు అయితే ఏమి, అలాగే రేపు జరగబోయే గాడిదల ఊరేగింపు అయితే ఏమి, ఆ బురదలో ఆ ఊరేగింపు అన్నది చాలా విశిష్టంగా ఉంటుంది. గత 4 సంవత్సరాల నుంచి నేను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇక్కడికి ఈ గుడికి వస్తున్నాను. ఈ గుడి యొక్క విశేషం చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ కల్లూరు గ్రామంలో వెలిసిన ఈ చౌడేశ్వరి మాత ఎవరైతే ఉన్నారో ఆ అమ్మ దయ వల్ల అందరూ సుఖశాంతులతో ఉన్నారు. ఆ అమ్మ విశిష్టత చాలా ఉంది. అందుకే ప్రతి సంవత్సరం ఇక్కడికి వేలాదిగా ప్రజలందరూ భక్తులు తరలి వస్తున్నారు ఈ ఉగాది వేడుకల కోసం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలయం గురించి మరింత సమాచారం తెలియజేయడానికి మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే అండి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఆలయంకి? చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నానండి నేను. ఏమి విశిష్టత ఏమంటారు? అంటే ఇక్కడ ఉగాది కదండి, ఇది పెద్ద ఫెస్టివల్ అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ పరమేశ్వరి గుడి చాలా ఇదండి, చాలా భక్తి ఎక్కువ, చాలా బాగుంటుందండి ఇక్కడ. అగ్నిగుండంలో మీరు ఎప్పుడైనా తొక్కారా ఇక్కడ? లేదు మేడం, ఇంతవరకు ట్రై చేయలేదు. బహుశా ఫ్యూచర్లో ట్రై చేయొచ్చేమో. అంటే ఇప్పటివరకు మీరేం కోరికను కోరుకోలేదా? లేదండి, బహుశా ఇప్పుడు కోరుకోవడానికి వెళ్తున్నాను నేను గుడికి. మనతో పాటు ఇంకో భక్తులు కూడా ఉన్నారు, వీరి మాటలు కూడా అడిగి తెలుసు. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. ఇక్కడ అగ్నిగుండం అనేది జరుగుతుంది అంటున్నారు, అది ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? పొద్దున 9-9:30కి స్టార్ట్ అవుతాయి మేడం. ప్రతి ఒక్కరు తొక్కుతారు, ఎవరికి ఏమి ప్రమాదం కలగదు. అమ్మవారి దయ వల్ల ఎవరైనా మొక్కునేది ఏం లేదు, ఎవరైనా తొక్కొచ్చు. తొక్కినా బొబ్బలు ఏం రావడం లేదు మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు? 30 years నుండి ఉన్నాం మేడం. మీరు ఇక్కడనే ఉంటారా? కర్నూలు ఉండే. ఇక్కడ మరో భక్తుడు కూడా మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే సార్. అమ్మా నమస్తే అమ్మా. ఇక్కడ కల్లూరులో తెలిసినటువంటి చౌడేశ్వరి మాతాదేవికి పురాతన కాలం నుంచి కూడా సాంప్రదాయంగా ఇక్కడ ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఉగాది పర్వదినం రోజు మొదటగా ఇక్కడ రైతులు, కల్లూరులో మొదటగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇది, తర్వాత డెవలప్ అయ్యి సిటీగా మారింది. అప్పుడు రైతులు వర్షాలు సమృద్ధిగా పడాలి అని చెప్పేసి వారి యొక్క వ్యవసాయ దేవతలైనటువంటి ఎద్దుల బండ్లతో ఆ రోజు పర్వదినం రోజు ఉగాది రోజు ఇక్కడికి వారికి పూజలు చేసి దేవాలయానికి పిలుచుకొచ్చి అమ్మవారి గుడి చుట్టూ బురదలో 3 సార్లు ప్రదక్షిణ చేస్తే సమృద్ధిగా వర్షాలు పడతాయని వారి యొక్క ఆకాంక్ష. అలాగే అమ్మవారు కూడా ఇక్కడ చాలా మహిమాన్వితమైనది. నందవరం చౌడేశ్వరి మాత తర్వాత కల్లూరు చౌడేశ్వరి మాత చాలా పవర్ఫుల్ కాబట్టి భక్తులంతా కూడా కల్లూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొంటారు. అలాగే ఉత్సవంలో 2వ రోజు రేపు కనుమనాడు చాకలిలు రజకులు వారి వాహనాలైనటువంటి గాడిదలతో మరి ఎద్దులకి బండ్లు కట్టి ఆ గాడిదలతో ఇక్కడ గుడి చుట్టూ గాడిదలు కూడా రేపు ఊరేగింపు జరుగుతాయి. ఇవన్నీ కూడా సాంప్రదాయంగా జరుగుతున్నాయి. అలాగే ఈరోజు జ్యోతులు కూడా, అలాగే అగ్నిగుండం ప్రదక్షిణ, జ్యోతుల ప్రదర్శనతో కూడా అమ్మవారి చుట్టూ సేవలు అందిస్తారు క్షత్రియులు. ఇవన్నీ కూడా ఎంతో ఉత్సాహంగా భక్తజన సందోహం మధ్య ఉల్లాసంగా జరుగుతున్నాయి. అలాగే రాజకీయ నాయకులు కూడా వారికి విజయం వరించాలా అని చెప్పేసి అమ్మవారి కరుణ కటాక్షాలతో వారు కూడా ఎద్దుల బండ్లపైకి ఎక్కి ఈరోజు చుట్టూ తిరగడం మనం చూసాము. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క కృపతో చల్లగా లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ఈ సంవత్సరం అంతా కొత్త సంవత్సరం క్రోధి నామ సంవత్సరం కాబట్టి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ సుఖశాంతులతో మంచి వర్షాలతో ఈ యొక్క పాడి పంటలతో అందరూ సుఖంగా ఉండాలని ఈ యొక్క ఉగాది పర్వదినం రోజు ఈ ఉత్సవాల్లో భాగంగా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అందరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు లభించాలని మా ప్రార్థన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే చూశారు కదండి భక్తులు వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనం విన్నాము. అయితే ఎప్పుడో పురాతన కాలం నుంచి వాళ్ళ వంశీకుల దగ్గర నుంచి ఈ ఆచారం అయితే కొనసాగుతూనే. అయితే ఇప్పటికే నాయకులు, ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు అయితేనేమి, నియోజకవర్గంలో ఉన్నటువంటి కాటసాని కుటుంబం కూడా అందరూ కూడా దర్శనం చేసుకుని వెళ్ళడం జరిగింది. అయితే కార్పొరేటర్లు, నియోజకవర్గంలో సంబంధించి ఆ కార్పొరేటర్లు కూడా మనకు ఇక్కడ దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినాం ఆల్రెడీ మనకు ఎడ్ల బండ్లు కూడా చాలా హంగులతో ఆర్భాటాలతో ఆ
ఎద్దులను ఎంతో సుందరంగా అలంకరించి ఆ ఎద్దులను తండోపతండాలుగా బండ్లను కట్టుకొని తీసుకొని వస్తున్నారు. అలాగే ఈ ఉత్సవం మనకు 3 రోజుల పాటు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి అర్చకులైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ఆ చైర్మన్ గారు అయితేనేమి అందరూ కూడా మనకు ఒకసారి చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ కల్లూరు గ్రామంలో జరిగిన విధంగా ఎక్కడా కూడా ఏ జిల్లాలో కూడా ఏ గ్రామంలో కూడా ఇంత అంగరంగ వైభవంగా జరగదని చెప్పేసి వారి మాటలన్నీ అడిగి తెలుసుకున్నాం. అయితే మన నందవరం మండలంలో ఉన్న ఆలయం చాముండేశ్వరి ఆలయం అయితే ఉందో ఆ ఆలయం తర్వాత ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుందంటే అది కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కల్లూరు గ్రామంలోనే ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పేసి అందరి మాటల్లో విన్నాము. కెమెరామెన్ విజయ్ మోహన్తో రాధారెడ్డి, 1TV న్యూస్, కర్నూలు.